వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు చాలా కీలక మలుపు కింద ఉన్నారు. అంటే రాష్ట్రంలోనే ఒక బిగ్గెస్ట్ లీడర్ కింద, ఒక పార్టీకి అధ్యక్షుడి కింద, ఏపీకి డిప్యూటీ సీఎం కింద, 5 శాఖలకి మంత్రి కింద ఆయన ఉన్నారు. చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకమైన నేతల్లో అతను మొట్టమొదటి మనిషి అని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ కేంద్ర కేబినెట్ లోకి వెళ్ళబోతున్నట్లు, అంటే మోడీ గారి దగ్గర ఆయనకు అవకాశం దక్కుతున్నట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అయితే అందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది పక్కన పెడితే ఎప్పటి నుంచో కూడా ఈ వార్తలు వచ్చినాయి. అంటే ఎలా అంటే 2024 ఎన్నికల్లో కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ని ఒక పక్క ఎమ్మెల్యే కింద, ఒక పక్క ఎంపీ కింద పోటీ చేయమనడం జరిగింది. మీరు కావాలితే గతంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో కీలకంగా చెప్పారు. సెంట్రల్ నుంచి కీలకంగా చూసుకుంటే బీజేపీ అధినాయకత్వం అయితే నన్ను ఎంపీ కింద పోటీ చేయమంటున్నారు అనేటట్టు ఆయనే చెప్పారు. కానీ నాకు ముందు అసెంబ్లీలోకి వెళ్ళి రాష్ట్ర రాజకీయాలు బలపరిచిన తర్వాత అప్పుడు దేశ రాజకీయాల గురించి ఆలోచిస్తాను అనేటట్టు ఆయన చెప్పడం జరిగింది. మరి ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆయన గతంలోనే మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, బీజేపీ పెద్దలు ఏం ఆలోచించారంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని ఎంపీ కింద పోటీ చేయించి కేంద్ర కేబినెట్ లోకి తీసుకురాగలిగితే ఖచ్చితంగా బీజేపీకి చాలా బలమైన మూల స్తంభంలా నిలబడతాడు అనుకునేటట్టు వాళ్ళు ముందే ఆలోచించారు. కానీ వాళ్ళు అనుకున్న దానికంటే యాక్చువల్లీ వాళ్ళు క్యాబినెట్ లోకి వస్తే చాలా బలంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ క్యాబినెట్ లోకి రాకపోయినా సరే వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏపీ డిప్యూటీ సీఎం కింద, రాష్ట్ర మంత్రివర్యుల కింద ఆయన ఇంకా బలంగా ఎదిగాడు. కేంద్ర కేబినెట్ లోకి వస్తే ఒక రకమైన బలం వస్తుందని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ కేంద్ర కేబినెట్ లోకే కాదు, దేశ రాజకీయాల్లోకి ఇంకా జాయిన్ అవ్వకముందే రాష్ట్ర రాజకీయాల్లోనే అంతకు 200 ఎదిగిపోయాడు. అంత పవర్ఫుల్ అయిపోయాడు. ఇప్పుడు బీజేపీకి సౌత్ ఇండియాలో ఒకే ఒక్క బ్యాక్ బోన్, సౌత్ ఇండియాలో ఒకే ఒక బ్యాక్ బోన్ కింద కానీ, ఒక బలమైన నాయకుడే కానీ, బీజేపీ పార్టీ సిద్ధాంతాలే కానీ, హిందూ ధర్మాలే కానీ, సనాతన ధర్మాలే కానీ, ఇవన్నీ కూడా చాలా బలంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి కానీ, లీడర్ కానీ ఎవరైనా ఉన్నారా అంటే అది వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ మనం చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ని ఇప్పుడున్న పవర్ పాలిటిక్స్ లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా భారీ ఎత్తున ఉపయోగపడ్డది. మొన్న కూడా మనం చూసాం, మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 11 అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం చేస్తే 11 స్థానాలు కూడా గెలవడం జరిగింది. అంటే పూర్తిగా గెలిచినాయని చెప్పి మన డబ్బా కొట్టడం కాదు, ఖచ్చితంగా ఆయన ప్రచారం చేశారు కాబట్టి ఆయన వల్ల కనీసం తక్కువలో తక్కువ ఒక 15,000 నుంచి 20-30,000 ఓట్ల వరకు కూడా ఈయన వల్ల పడే ఉంటాయి. దానివల్ల ఏంటంటే కొంతమంది ఎవరైతే ఓడిపోయే ఎడ్జుల్లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఈయన వల్ల గెలిచారు. అలా 11 స్థానాలు కూడా గెలిచారు. ఇంకా కీలకంగా చూసుకుంటే సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ ఏదైతే బలంగా నిలబడ్డాడో, మెయిన్ గా బంగ్లాదేశ్ లోని హిందువుల మీద జరుగుతున్న దాడుల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడడమే కానీ దేశ రాజకీయాల్లో కీలక మలుపు కింద తిరిగాడు. నిన్న కూడా చూసాం, ప్రపంచంలోనే 2వ వ్యక్తి కింద గూగుల్ సర్చింగ్ రికార్డ్స్ లో పవన్ కళ్యాణ్ 2వ పొజిషన్కి వచ్చాడనంటే ఎంత పాపులర్ అనేది ఆలోచించుకోండి. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని కేంద్ర కేబినెట్ లోకి తీసుకురావడానికి మెయిన్ గా మోడీ గారే కానీ, అమిత్ షా గారే కానీ, బీజేపీ అధిష్టానం అంతా కూడా ఆలోచిస్తున్నారంట. అంటే ఖచ్చితంగా ఢిల్లీలో చాలా బలమైన పునాదులు వేయాలి. బీజేపీ ఇప్పుడు కీలకంగా ఆలోచిస్తుంది ఏంటంటే 1 నేషన్ 1 ఎలక్షన్ అనే నేపథ్యంతో జమిలీ ఎన్నికలు అని చెప్పి తీసుకురావడం జరుగుతుంది. ఆల్రెడీ దానికి సంబంధించి కూడా కేంద్ర కేబినెట్ అంతా కూడా ఆమోదం తెలిపింది. రాబోయే రోజుల్లో పార్లమెంట్ సమావేశాల్లో దానికి సంబంధించిన బిల్లు కూడా పెడతారు. అంటే ఇక్కడ జమిలీ ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో బీజేపీకే కానీ, సనాతన ధర్మానికే కానీ, ఎన్డీఏ కూటమికే కానీ, హిందూ ధర్మానికే కానీ పవన్ కళ్యాణ్ అనేవాడు సౌత్ ఇండియా నుంచి చాలా బలమైన వ్యక్తిగా నిలబడతాడు. ఖచ్చితంగా తిన ఇన్ఫ్లుయెన్స్ తో రాజకీయాలు అనేవి ఇప్పటికే చాలా మలుపులు తిరిగినాయి. మరి రాబోయే రోజులు ఇంకా బలంగా తిరిగే అవకాశం ఉంది కాబట్టి కేంద్ర కేబినెట్ లోకి తీసుకొచ్చి ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్కి ఒక పవర్ఫుల్ పొజిషన్ ఇస్తే ఇంకా బీజేపీ బలపడుతుంది, ఇంకా బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది. ఇంకా ఢిల్లీలో రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, కొద్ది రోజుల్లోనే ఢిల్లీలో ఎలక్షన్స్ ఉన్నాయి. మరి వీటికి కూడా చాలా ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ని కేంద్ర కేబినెట్ లోకి తీసుకొని ఆయనకు ఒక కేంద్ర మంత్రిత్వ పదవి అనేది, మరి ఏ పదవి ఎత్తారు ఏంటి అనేది పక్కన పెడితే ఆయన్ని కేంద్ర మంత్రి కింద తీసుకునేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. మరి వార్తలో ఎంతవరకు నిజం ఉంది అనేది పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కేంద్ర కేబినెట్ లో మాత్రం జాయిన్ అయినట్లయితే మాత్రం జనసేన కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కానీ ఇంకా కీలక మలుపుగా తిరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇంకా స్పీడ్ అవుద్ది.